ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, పరిసరాల్లో దోమలు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలని, ఏడీఎస్ దోమల వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందని డాక్టర్ అనిల్ రెడ్డి తెలిపారు. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి చౌరస్తా వరకు జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల వైద్యాధికారి డాక్టర్ అలీన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ డెంగ్యూ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించడం జరిగిందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాత టైర్లలో కానీ కుండీలలో కానీ నిల్వ ఉన్న నీటిని తొలగించాలని, ఏడీఎస్ దోమతో డెంగ్యూ వ్యాధి వస్తుందని తెలిపారు. ఇంటితో పాటు ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరం, ఒళ్ళు నొప్పులు, చర్మంపై దద్దుర్లు వస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు నిర్వహించుకోవాలని, మందులు వాడాలని, ఆసుపత్రిలో మందుల నిల్వ ఉన్నాయన్నారు. రక్త కణాలు తగ్గినా, ఇతర సమస్యలు ఉన్నా వెంటనే ఆసుపత్రికి వస్తే పరీక్షలు నిర్వహించి వైద్యం అందించడం జరుగుతుందని, ఆసుపత్రిలోని అన్ని రకాల మందులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ అనిల్ తో పాటు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేడు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం మే 16 పురస్కరించుకొని మన పిఎస్సి చేగుంట నందు ఒక ర్యాలీ మరియు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. సో నేడు మన పిఎస్సి స్టాఫ్ మరియు అలాగే విలేజర్స్, అలాగే కొంతమంది మన లోకల్ లీడర్స్ని కలుపుకొని మేము ఒక ర్యాలీ లాగా తీయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే డెంగ్యూ వ్యాధిని మనం ఎలా నివారించవచ్చు అనేది మనకు ప్రజలలో అవగాహన నిర్వహించినాము. అలాగే డెంగ్యూ నివారణకి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మనకి పిఎస్సీలో అవైలబుల్ ఉంది. దాని మీద కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనము ఈ డెంగ్యూ లక్షణాలు ఏమిటంటే జ్వరము, బొల్లు నొప్పులు, అలాగే చర్మం మీద ర్యాష్, ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే మరి పిఎస్సీకి వచ్చినట్టయితే మేము ట్రీట్మెంట్ ఇస్తాము. ముఖ్యంగా నేటి జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దీన్ని మనం ఏ విధంగా ప్రివెంట్ చేయవచ్చు అన్న దాని మీద అవగాహన కల్పించినాము. సో ముఖ్యంగా మన యొక్క ఇంటి పరిసరాలు శుభ్రతగా ఉంచుకోవాలి. అలాగే వాటర్ లాక్డ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, అలాగే వేస్ట్ టైర్స్ కానీ లేకుంటే టబ్స్ కానీ అలాంటివి మనము వాటిలో ఉన్న వేస్ట్ వాటర్ని మనం ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఉండాలి. సో దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క ప్రతి వారంలో ఫ్రైడే అని చెప్పేసి ఒక యాక్టివిటీ నిర్వహిస్తున్నాము. మన ఆశాలు, ఏఎన్ఎంలు, మన హెల్త్ సూపర్వైజరీ స్టాఫ్, అలాగే గ్రామ సిబ్బందితో పాటుగా మన వాళ్ళు కూడా ప్రతి ఇంటిని విజిట్ చేయడం జరుగుతుంది. విజిట్ చేసి అక్కడ ఉన్న వాటర్ లాక్డ్ ఏరియాస్ ఏమైతే ఉంటున్నాయో, వేస్ట్ టైర్స్ కానీ అట్లాంటివి ఏమైతే ఉంటున్నాయో వాటిని మనం కంప్లీట్గా రిమూవ్ చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ యొక్క వ్యాధి ఏడిస్ అనే దోమ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. సో దానిని మనం నివారించడం కోసం మనం ఏం చేస్తున్నామంటే వాటి స్ప్రెడ్ అవ్వకుండా ఎక్కడైతే వాటర్ లాక్డ్ ఏరియాస్ ఉంటాయో వాటిని మనం కంప్లీట్గా రిమూవ్ చేయడం అవుతుంది. అంటే ఏదైతే సోర్స్ ఉంటుందో దాన్ని మనము రిడక్షన్ చేస్తున్నాము. అలాగే ఇంకొకటి ఏమిటంటే మనకి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే చెట్లదిమ్మపల్లి అనే గ్రామంలో డెంగ్యూ వ్యాధి లక్షణాలతో ఒక 2-3 పాజిటివ్ రావడం జరిగింది. వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది, అలాగే వాళ్ళు తగ్గిపోయింది కూడా. సో ఇట్లాంటి ఏవైతే హై రిస్క్ ఏరియాస్ ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేస్తున్నాము. వాటిని మనం ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారము వాటిని మనం ఆ సోర్స్ ఏదైతే ఉంటుందో మనం దాన్ని రిడక్షన్ చేయడం కోసం మా యొక్క హెల్త్ సిబ్బంది ఇవాళ అవగాహన కార్యక్రమాలు 8 సబ్ సెంటర్లలో నిర్వహించడం జరిగింది. అలాగే మా యొక్క గౌరవ డిఎంహెచ్ఓ గారు మెదక్ నిన్న ఒక ట్రైనింగ్ సెషన్ కూడా పెట్టడం జరిగింది. ఏ విధంగా మనం దీన్ని ప్రివెంట్ చేయొచ్చు అని దాని మీద కూడా మాకు పూర్తి ట్రైనింగ్, అలాగే మేము కూడా మా యొక్క సిబ్బందికి ఇప్పుడు మనకి మాన్సూన్ రాబోతుంది, దాని మీద కంప్లీట్ ట్రైనింగ్ ఇవ్వటము, వాళ్ళకి ఏ విధంగా మనం ఈ యాక్టివిటీస్ చేయాలో కూడా నేర్పించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఈ నేను చెప్పిన పైన లక్షణాలు ఏవైతే డెంగ్యూ ద్వారా వచ్చిన లక్షణాలు ఎవరైతే కనిపిస్తే వెంటనే మా పిఎస్సీకి వచ్చినట్టయితే మనం వాళ్ళకి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మన పిఎస్సీలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒకవేళ వాళ్ళకి వైటల్స్ కానీ ప్లేట్లెట్స్ కానీ తగ్గితే మనం వెంటనే వాళ్ళని దగ్గరలో ఉన్న సిఎస్సికి రెఫర్ చేస్తాము. ఇది కంప్లీట్లీ మనం ప్రివెంటబుల్ డిసీజ్ కాబట్టి ఒకవేళ మనము ప్రివెంట్ చేయవచ్చు. ఒకవేళ వ్యాధి వచ్చినట్టయితే కూడా మనం దీనిని పూర్తిగా దీన్ని ఎదుర్కొనడానికి మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నాం. అలాగే మనకు కావాల్సిన మెడిసిన్స్ కానీ అలాగే మనకి టెస్టులు కూడా చేయడానికి మా యొక్క సిబ్బంది అవైలబుల్గా ఉంటున్నారు. అలాగే మెడిసిన్స్ కూడా మన దగ్గర సఫిషియెంట్ క్వాంటిటీలో ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ దీని గురించి అవగాహన పెంచుకోవాలి. అలాగే డెంగ్యూ వ్యాధిని నిర్మించాలని నేటి మన జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.